మంచు విష్ణు ఇచ్చే ఇంటర్వ్యూస్, ప్రసంగాలు కాస్త సోషల్ మీడియాలో వివాదాలకు దారితీసిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ఈయన మీద సోషల్ మీడియాలో వచ్చినన్ని ట్రోల్స్ ఏ సెలబ్రిటీ మీద కూడా రాలేదు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కాబోతోంది. చాలా రిస్క్ చేసి మోహన్ బాబు ఈ చిత్రం కోసం దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఖర్చు చేశారు. ఏప్రిల్ నెలలోనే ఈ సినిమాని విడుదల చేయాల్సింది, కానీ గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అవటంతో వాయిదా వేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ని అప్పుడే ప్రారంభించాడు మంచు విష్ణు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ, నా దృష్టిలో ప్రభాస్ ఒక మామూలు నటుడు మాత్రమే. లెజెండరీ స్థాయికి ఆయన ఇంకా చేరుకోలేదు. అందుకు చాలా సమయం ఉంది. కానీ మోహన్ లాల్ గారు మాత్రం లెజెండరీ నటుడు. ఎందుకంటే కాలం ఆయన్ని లెజెండ్ ని చేసింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రభాస్ కూడా ఆయన తీస్తున్న సినిమాల కారణంగా లెజెండ్ స్థాయికి చేరుకుంటాడు అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది మండిపడుతూ ఉంటే, మరికొంతమంది వయస్సుని ఆధారంగా చేసుకుని విష్ణు అలా మాట్లాడి ఉంటాడని అంటున్నారు. మరి ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. వీళ్ళెవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కేవలం మోహన్ బాబు మీద అభిమానంతో చేస్తున్నారు. ప్రభాస్ ఈ చిత్రంలో దాదాపుగా అరగంట పాటు కనిపిస్తాడట. ఆయన సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ రప్పించే విధంగా ఉంటాయి. అయితే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ విడుదల చేసిన 2 టీజర్స్ కి రెస్పాన్స్ మాత్రం పెద్దగా రాలేదు. విష్ణు తన నటనలో పరిణితి చూపించలేకపోయాడని టీజర్ ని చూసిన వాళ్ళు అంటున్నారు. అదే విధంగా టీజర్స్ లో కనిపించిన లొకేషన్స్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా లేవని, ఏదో పార్క్ లో షూటింగ్ చేసినట్టుగా ఉందని కొందరు విమర్శించారు. చూడాలి మరి సినిమాలో అయినా కన్నప్ప క్యారెక్టర్ లో లీనమై నటించాడా లేదా అనేది. ప్రభాస్, మోహన్ లాల్ వంటి వారు ఉన్నారు కాబట్టి మొదటి రోజు ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఎలాంటి భయం పెట్టుకోనవసరం లేదు.